రాహులు మాయ కాళ్ళ మీద కాళ్ళు పెట్టి నడుస్తారా? ఇలాంటి ఆచారం నేనెక్కడా వినలేదు. అన్ని రోజులు ముంబైలో ఉన్నావు, ఎప్పుడు చూడలేదా? ఏమంటీ మా ముంబైలో అంతే. అంతేకాదు, వధూవరుల ఫ్రెండ్స్ కూడా అలా కాళ్లపై కాళ్లు పెట్టి నడవాలి. అయితే మాతో పాటు మా సిరి నడుస్తుంది. ఏం సిరి? నేనున్నానుగా, నేను నడుస్తాను. ఎందుకు ఆపుతావు పెళ్ళి? ఎందుకంటే రాహుల్ ఆస్తి నాది. రాహుల్ ఆస్తి నీదెలా అవుతుంది? నీకేం హక్కుంది? నాకే హక్కుంది. రాహుల్తో తిరిగింది నేను, ఫ్రెండ్షిప్ చేసింది నేను, కలుసున్నది నేను, రాహుల్తో కడుపు తెచ్చుకుంది నేను. నువ్వు గాని వెంటనే ఈ పెళ్లి ఆపకపోతే పచ్చటి మండపంలో ఈ పాయిజన్ తాగి చచ్చిపోతాను. నా చావు కారణమైన నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. చెప్పు, ఆపుతావా లేదా? ఒక మంచి మనసుతో జతకట్టి ఆ మనిషితో 3 ముళ్ళు వేయించుకొని 7 అడుగులు నడిచి 100 ఏళ్లు బతకాలని నిర్ణయించుకున్నాను. నువ్వు నాటకం ఆడుతున్నవని నాకు ముందే తెలిసే. పెళ్లి చేసుకుని నీ ఆట కట్టించాలనుకున్నాను, నీకు సమాధి కట్టించాలనుకున్నానే. అయినా ఏ ధైర్యంతో ఈ వైరం ధనుష్తో వైరం పెట్టుకుంటున్నావు? ఎవడున్నాడు నీ వెనకాల? ఎవరాపుతారే నీ చావుని? పెళ్లి చేసుకొని వచ్చిన మీ జంటను ఆశీర్వదించడం తప్ప మీకు హారతిచ్చే ఆడదిక్కే లేదు ఈ ఇంట్లో. దేవుళ్ళ దీవించిన మీ మంచి మనసు చాలు బాబాయ్ గారు, హారతులేమీ అక్కర్లేదు. ఇక ఈ ఇంటి కోడలువైనా కూతురువైనా నువ్వేనమ్మా. ఈ ఇంటికి దీపానివైనా యజమానురాలువైనా అన్నీ నువ్వే. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండమ్మా. ఆగండి. ఏంటన్నా, నేను చచ్చాననుకున్నారా? హోదా అధికారం ఆవిడ గారికి అప్పచెప్తున్నారు. నువ్వు బతికున్నావని ఎవరు చెప్పారే? ఎప్పుడైతే ఈ ఇంటి పరువు తీసావో ఆ క్షణమే నా దృష్టిలో చచ్చిపోయావు. నేనే పరువు తీశానన్నా. నేనేం తప్పు చేశాను? ఏం తప్పు చేయలేదో చెప్పు సోని. నువ్వు ఎలాంటి పాపాలు చేశావో నీ మనసాక్షిని అడుగు. తప్పులు అందరూ చేస్తారు హరి. ఆయన నేనే కావాలని చేశానా? ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది. తప్పు జరగడం యాక్సిడెంటే అనుకుందాం సోని, కానీ ఆ తప్పుని హరిగారిపై నెట్టాలనుకోవడం నీ ప్లాన్ కాదా? చెయ్యని తప్పుకి ఆయన్ని నిందించడం ద్రోహం కాదా? నీ స్వార్థం కోసం నీ పాపాలకి ఆయన్ని బలి చేయడం మోసం కాదా? నువ్వేం చేయలేదో చెప్పు. ఆ పరమశివుడు హాలాహలాన్ని గొంతులో నింపుకున్నట్టు నీ పాపాల గరళాన్ని తనలో దాచుకున్నారు. నువ్వు మోయాల్సిన బరువు బాధ్యతల్ని 8 సంవత్సరాలుగా తన భుజాలపై వేసుకుని మోస్తున్నారు. మీ నాన్నగారికి కృతజ్ఞతుడిగా ఉంటూ నువ్వు కృతజ్ఞురాలివి కాకపోయినా నీ తప్పుల్ని వెనకేసుకొచ్చారు. 100 జన్మలెత్తినా ఈయన రుణం నువ్వు తీర్చుకోలేవా? మెళ్ళో తాళి పడగానే నోర్లేస్తుందేంటి? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నీ జోక్యం అనవసరం. లక్ష్మి ఇప్పుడు ఈ ఇంటి మనిషి, ఈ కుటుంబ సభ్యురాలు. జోక్యం చేసుకోవడానికి తనకు అన్ని హక్కులు అధికారాలు ఉన్నాయి. అంటే తాళి కట్టగానే నాకంటే తను ఎక్కువైపోయిందా నీకు? అసలు ఎవరే నువ్వు? ఈ ఇంటికి నీకు ఏంటి సంబంధం? ఇంకా ఏముందని ఇంటికి వచ్చావు? ఎవరున్నారని వచ్చావు?
రోజుతో నీకు ఈ ఇంటికి సంబంధం తెగిపోయింది. నీలాంటి పరువు తీసే కూతురు నాకు అక్కర్లేదు. నీకు దిక్కున్న చోటుకెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు చావు. వెళ్ళిపో. అంటే మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తారా? ఆ పని ఎప్పుడో చేయాల్సిందే. కన్న ప్రేమతో కళ్ళు మూసుకుపోయి నువ్వు మారతావనే ఆశపడి భంగపడ్డాను. నా ఆస్తి లైక్ వెళ్ళిపోతుంది. ఒక్క రూపాయి కూడా నాన్న నాకివ్వడు. అందుకే మిగతా వాటా హరి పిల్లలకు రాయమని చెప్పాను. దానివల్ల మనకేం లాభం? హరి పిల్లలు బాగుపడతారు కదా. ఆ పిల్లలు పుట్టినప్పుడు కదా. వాళ్ళకి పిల్లలు పుట్టకుండా చేస్తాను. అసలు వాళ్ళనే లేకుండా చేస్తాను. హరి లక్ష్మిలని చంపేస్తావా? ఇప్పుడు మాట వచ్చే అవకాశం చేజారిపోవటం, ఎవరో మన ప్రతి మూమెంట్ని గమనిస్తూ ఇవన్నీ చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. శివాగ్ని అమ్మగారు, మీకంటే వెనకాల శ్రీశైలం బయలుదేరి మీకంటే ముందే వచ్చేస్తే మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? ఎలా ఉంది నా యాక్టింగ్? అచ్చ రాధలాగే చేశాను కదా. బావైతే నన్ను నిజంగానే రాదనుకుని పూర్తిగా నా మాట వినే స్థాయికి వచ్చాడు. నువ్వు రాధలా నటించి కృష్ణను నమ్మించిన వాడి మనసును మాత్రం మోసం చేయలేవు. ఆ రాధాకృష్ణులు ఎప్పటికీ ప్రేమికులుగా ఉన్నారే తప్ప భార్యాభర్తలు కాలేదు. ఇప్పుడు ఈ రాధాకృష్ణులు కూడా అంతే. నేనుండగా వాళ్ళని కలవనివ్వను. అయితే మా అమ్మ హాస్టల్లో వేసింది. అయితే 2 రూమ్లు మావి. అయితే మా ఆయన విజయవాడ. అయితే అక్కడ కెమికల్ కంపెనీలో పనిచేసేది మేడం. అక్కడ నుంచి వచ్చి మా ఊర్లో అయితే 2 రూమ్లు. అయితే మా పరిస్థితి బాగాలేక మా అమ్మ రెంట్కి ఇచ్చింది మేడం. రెంట్కి ఇచ్చేసి నేను హాస్టల్లో ఉన్నా. అయితే వాళ్ళిద్దరికి సంబంధం ఉంది మేడం. అయితే నన్ను ఇచ్చి పెళ్లి అనుకున్నారు మేడం. నన్ను చేసుకుంటా అన్నాడు. అవును, మీ అమ్మతో సంబంధం ఉంటే నేను ఎందుకు నాకు చేసుకుంటా? తెలియదు మేడం వాళ్ళకి సంబంధం అని. ఈ సంబంధం నాకు పెళ్లి చేస్తే ఇద్దరికి కవర్ అవుతాను చూసుకున్నారు ఏమో, నాకు తెలియదు మేడం. తర్వాత ఎట్లా ప్లానింగ్ చేయాలో అని నన్ను మా ఆయనని అక్కడ శంషాబాద్కి పంపించింది మేడం. ఏమన్నంటే పుకార చేద్దాము లేచిపోయిందని. రాత్రి ఇంటికి రాడు మేడం. కులము అది లేదు. ఎవరు పడితే వాళ్ళు ఎంబడిపోతాడు. ఎందుకు ఇంత లేటు, ఎందుకు చీకట్లో రావంటే నీకు అవసరం అని కొట్టేది మేడం. స్టార్ట్ అయ్యేసరికి ఎందుకు మీరు ఏదో చేస్తారు, మీ ఇద్దరు ఏదో తప్పు చేస్తారు అన్న మేడం. అనేసరికి నోట్లో బట్టు పెట్టి కొట్టిండు మేడం. కొట్టి ఇట్లా చున్ని ఊరేసిండు మేడం నాకు. తర్వాత 2 గంటల రాత్రి మేడం నేను ఆకుకూరలు వేస్తారు. కూరకు నీళ్ళు కట్టాలి మీనా, నా పేరు మీనా మేడం. లేపు అన్నాడు. లేపిన మేడం. లేపి నేను పడుకున్నా. వాళ్ళిద్దరూ తప్పు చేస్తూ నేను పట్టుకున్నా మేడం. మా ఆయనను మా అమ్మ. మీ ఆవిడకి ఇప్పుడే ఈ అలవాటునా లేదా మీ పెళ్ళైనప్పటి నుంచి ఇట్లా తప్పుడు అలవాటు ఉందా? ఈరోజు ఏం జరుగుతుందో తెలిసే జరుగుతుందా, తెలియక జరుగుతుందా నీ జీవితంలో? ఇంతవరకు ఈ బతుకు జట్కా బండి వేదిక మీద మేము వినలేదు, చూడలేదు. అండ్ వినటానికి చాలా అసహ్యంగా ఉంది.
ఎవరు ఆ తల్లి అని చూద్దాం అనుకున్నా వచ్చావు. నీకు సిగ్గుగా అనిపించలేదా నువ్వు చేసే పని? మరి మీనాతో ఉండకుండా ఆవిడతో ఎందుకుంటున్నావు? మనిషి కావు నువ్వు. ఎన్ని సాయం చేసి నీకు